మీ పేరు? తేజ్. తేజ్ గారు, ఇప్పుడు మనకి ఏపీలో పాలిటిక్స్ అంటే ఎలక్షన్స్ అయితే అయ్యాయి కదా, నెక్స్ట్ రిజల్ట్ రాబోతుంది, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ విడిగా పెట్టినట్టయితే పార్టీ నెంబర్ 1 ఉండేది. కానీ చంద్రబాబులో కలిసింది కదా, ఈసారి మాత్రం పక్క చంద్రబాబు గెలుస్తాడని నా నమ్మకం. అంటే ఇప్పుడు కూటమిలో రాకుండా సింగిల్గా వస్తే గెలవలేడనా చంద్రబాబు? ఎందుకు మరి అలా కూటమిని కలుపుకున్నాడు అనుకోవచ్చు? అది మన పవన్ కళ్యాణ్ ఏం చేసినాడంటే ఫస్టే చేతులు కలిపిండు. అంతకుముందు ఏంటంటే పవన్ కళ్యాణ్ చేయి కలపడం వల్ల అంతకుముందు మన చంద్రబాబు కలిసిండు. అదే అంతకుముందు చేయి కలపకుండా ఆయన వరకు సొంత పార్టీ పెట్టినట్టయితే కన్ఫిడెంట్గా గెలిచేవాడు ఈసారి. లాస్ట్ టైం సింగిల్గానే వచ్చాడు, మరి అప్పుడు ఎందుకు గెలవలేకపోయాడు పవన్ కళ్యాణ్? సింగిల్గా రాలేదే, ఆల్రెడీ చంద్రబాబు దగ్గర చేతులు కలిపిండు కదా. ఇప్పుడు కాదు, పోయినసారి. పోయినసారి అంటే ఇంకా మనోళ్ళు పిచ్చి ఏరే రకంగా ఉంది, మనం ఏం చేస్తాం. ఇంకా ఇప్పుడు అన్నదే ఇంకా మనోడు కొత్తగా పార్టీ పెట్టింది కాబట్టి ఈసారి కన్ఫామ్గా సీఎం అయితే మాత్రం జగనే అవుతాడు. ఇబ్బంది జగన్ అట్న మన పవన్ కళ్యాణ్. అంటే జగన్ పాలనలో మీకు నచ్చని అంశం ఏంటి? మరి ఎందుకు జగన్ వద్దనుకుంటున్నారు? ఎందుకు వద్దాం అనుకుంటున్నాం అంటే మేమే పొరుగు రోజు బతుకుతున్నాం. అక్కడ పంటలు లేవు, ఏమి లేవు. తినడానికి ఇప్పుడు పచ్చిగడ్డ ఏం దొరికింది, తర్వాత ఎండిగడ్డి దొరికిద్దో దొరకదో కూడా అనుమానం. దేనికి ఆ పరిస్థితి ఆల్రెడీ ఎన్నాను అనుభవించినాం మేము, కాదనకుండా. ఏంటంటే ఇంకా ఈసారి అప్పుడంటే అయ్యల్లారా అని మొత్తుకుండు, ఒక ఛాన్స్ అని కొంపలు ముంచి తెంగిండు. ఈసారి మాత్రం గెలిస్తే మాత్రం మన చంద్రబాబే గెలుస్తాడు. మనం ఒంటరిగా జగన్ పెట్టినా ఇది మన పవన్ కళ్యాణ్ పెట్టినా కానీ పవన్ కళ్యాణ్ అని గెలుస్తాడు. ఇద్దరిలో ఎవరైనా కానీ ఒకటే పార్టీ కాబట్టి ఈసారి మాత్రం ఇది మన చంద్రబాబు గెలవడం మాత్రం పక్క. పవన్ కళ్యాణ్ ఈసారి 1,00,000 మెజారిటీ సాధిస్తా అంటున్నారు, మరి 1,00,000 మెజారిటీ వస్తుంది అనుకోవచ్చా పవన్ కళ్యాణ్? ఇది మాత్రం పక్క కన్ఫామ్గా వస్తుంది, ఇబ్బంది లేదు. దేనికంటే నేను పవర్ స్టార్ యూత్, ఆయన సపరేట్గా పార్టీ పెట్టినంటే మాత్రం నేనే మా ఊళ్ళో జెండా లేపుదామని చూస్తాను నేను పార్టీ తరఫున మాత్రం. కానీ కన్ఫామ్గా విడిగా పెట్టలేదు అనేసి కొంచెం ఫీలింగ్ నాదంటే నాది కాదు, అందరిది అదే ఫీలింగ్. కానీ ఏంటంటే మాత్రం చేతులు కలపడం వల్ల ఎవరొకరు గెలిచినా ఇబ్బంది లేదనేసి మాది, అంతేం లేదు. థ్యాంక్ యూ.